బ్రెస్ట్ రిడక్షన్ అంటే యూజువల్గా ఎవరైతే ఆడవాళ్ళకి బ్రెస్ట్ సైజ్ పెద్దగా ఉంటుందో వాళ్ళకి మనం బ్రెస్ట్ రిడక్షన్ చేస్తాము. ఈ బ్రెస్ట్ రిడక్షన్ అనేది ఏ వయసు వారికి చేయొచ్చు అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. పోస్ట్ మెనార్కీ ఫిజియలాజికల్ ప్యూబర్టీ అటైన్ అయిన తర్వాత కూడా కొంతమంది పిల్లలకి బ్రెస్ట్ సైజ్ అనేది చాలా అన్యూజువల్గా పెరుగుతుంది. దానివల్ల వాళ్ళు చాలా సోషల్ ఎంబారాస్మెంట్ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. అండ్ అంతకంటే ఎక్కువగా ఈ బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి సివియర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, తర్వాత వాళ్ళు ఆ బ్రెస్ట్ సైజ్ని తగ్గించుకోవడానికి ఆ బ్రా సైజ్ చిన్నది వేసుకొని టైట్గా వేసుకోవడం, దానివల్ల బ్రెస్ట్ టిష్యూ డ్యామేజ్ అవ్వడం, బ్రెస్ట్ స్కిన్ అదంతా కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట. మా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయి ఇంకా మాకు ఏదైనా సరే మీరే సొల్యూషన్ చూపించాలి అన్నట్టుగా వస్తారు. ఎనస్థీషియా చెకప్ ఒకటి చేస్తాము, కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఒక రోజులోనే ఈ సర్జరీ అయిపోతుంది. సుమారు 4-5 గంటలు పట్టొచ్చు. నెక్స్ట్ డే కొద్దిగా పెయిన్ ఉంటుంది. ఆ తర్వాత రెండో రోజుకల్లా వాళ్ళు మళ్ళీ దే విల్ బీ కమింగ్ బ్యాక్ టు ద కంఫర్టబుల్ పొజిషన్ అనమాట. 2 వీక్స్ కల్లా రికవర్ అయిపోతారు. దే కెన్ గెట్ బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్ స్టైల్, వాకింగ్ అదంతా కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ జిమ్కి అలా వెళ్ళాలంటే మాత్రం ఒక 6 to 8 వీక్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ బ్రెస్ట్ రిడక్షన్ అయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చా అని అడుగుతారు. బ్రెస్ట్ ఫీడింగ్కి ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఇప్పుడు మనం యూజ్ చేసే సర్జికల్ టెక్నిక్స్లో చాలా మటుకు బ్రెస్ట్ ఫీడింగ్ డ్యామేజ్ అయ్యేది ఏమీ ఉండదు.